హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి తోట ప్రవళిక మహేష్ అండి. అది ఇక్కడ అంటే తాళ్ళగురియాల. ఇప్పుడు వేయడానికి వెళ్తున్నాము. అసలు ఓపిక లేదు, సుందీలకి వెళ్ళేసి వచ్చినాం కదా, ఓపిక లేదు. చీర కట్టుకోవడానికి డ్రెస్ మీద వెళ్తున్నాం. అందుకే ఓకే, ఇది నైట్ కూడా కానీ ఇవ్వడానికి వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఒక పని ఒప్పుకున్నాం కనుక ఆ పని ఖచ్చితంగా వేయాలనేసి ఒక నా పాలసీ అన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కరికి చూస్తాం మీకు వీడియోస్ చూడండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో తెలుస్తుంది మనకు కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. వేరే వాళ్ళకు కూడా మీరు స్టేటస్ వల్ల పెట్టండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ ఎవరికైనా పెట్టండి. దూరం అయితే కొరియర్ చేస్తాం, లేకపోతే ఇంటికి వచ్చి ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జిఎం ఆఫీస్. అది రాలేమా అసలు మనం ఎక్కడికి పోతామో తెలుసా? పోషమ్మ కూడా అండి. జాతర అంటే జాతర జరుగుతుంది. వాడికి లాస్ట్ కదా ఆషాఢం. ఇది హాస్టల్ అండి. ఇట్లా పచ్చని చెట్లలో ఇల్లు ఉంటే భలే అనిపిస్తాయి, కానీ దానిలో ఇంకా భయం అవుతుంది. ఎందుకంటే పాపలు ఇట్లా వస్తాయి ఏమని భయం అవుతాయి. పొద్దున్న రాకైతే ఉండగలుగుతాం, కానీ నైట్ అంటే కొంచెం భయం అవుతుంది. కానీ ఈ వాతావరణం అంటే మస్తు ఇష్టం. వాటికి కూడా పచ్చని అంటే ఇష్టం, అందుకే అవి కూడా వస్తాయి. అదే అసలు ఎట్లా అంటే చల్లటి గాలి, చెట్లు భలే ఉన్నాయి. అసలు మొత్తం ఇక్కడ మొత్తం తెల్లగల్ల అయితే పుష్కలంగా ఉంది. మొత్తం తాటి చెట్లు, ఈత చెట్లే కనబడుతున్నాయి ఇక్కడ. నేను తాటి చెట్లు కూడా చూస్తాను మీకు, చూడండి. ఇదేనండి తాళగురియాల లంబర్ తాండ అంట, నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చే తాళగురియాల. తాకిందా? వచ్చిందా? ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చినామండి. వాళ్ళ గల్లీది. వాళ్ళ ఇల్లు. బాగున్నారా? అదే మిస్ అయితే మా అక్క అనుకుంటా, లేదు లేదు రండి. వాళ్ళు లేకపోయేసరికి ఇంకో వాళ్ళకు ఫోన్ చేసినాం రమ్మని. ఫోన్ 2 గంటలు వస్తారు కానీ 2 గంటలు వచ్చింది. చెప్పాను కదా, మన లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి తినేనండి. నీ పేరు చెప్పురా. హాయ్, నా పేరు మూగల ప్రవళిక. తోట ప్రవళిక. వాళ్ళ తోట ప్రవళిక, మీ ఆయన పేరు మహేష్, తోట మహేష్. మీరు లక్కీ డ్రా పెట్టింది ఎవరి పేరు మీద? మా పాప పేరు మీద. వీళ్ళ పాప పేరు మీద పెట్టిరండి. విషయం ఏంటంటే మేము అడ్రస్ కూడా తొందరనే తెలిసింది మాకు. వీళ్ళ ఇంటికి వచ్చినాం. తినే లక్కీ డ్రా విన్నరు అమ్మవారు తిన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు తిని ప్రెగ్నెన్సీ ఎన్ని మంత్స్ రా? 8 మంత్స్. మళ్ళీ ఈసారి అమ్మవారు వచ్చింది కదా, నెక్స్ట్ టైం వచ్చేసి చిన్న బాబు రావాలనుకుంటున్నా అమ్మవారి దయ వల్ల. ఓకే, చూడండి. తనకి ఇప్పుడు చీరియడానికి వచ్చిన, ఇప్పుడు అది కుంకుమ బాడిన ప్లేట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళ ఆయన పొలంకి వెళ్ళిందంట, అక్కడ కొంచెం పని ఉందంట, అందుకే తను ఒకదానికే పెడుతున్నా. మనకు అన్నం పెట్టే రైతన్న. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
అమ్మవారి చీర డౌట్ వద్దు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఫోటో కూడా తీసే అందులో ఒకటి. పిన్ని అమ్మమ్మ, నానమ్మ, ఇటు అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, అమ్మ, నాన్న. నేను పోయిన ప్రతి దగ్గర ఏంటంటే ఊరు ఒక దగ్గర, వాళ్ళు ఉండడం ఒక దగ్గర, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఇక్కడ నుంచే కామెంట్ పెట్టింది, అందుకే ఇక్కడికి వచ్చి ఇస్తున్నా. తను ఇక్కడే ఉంది కనుక, అందుకే తను చెప్పేటప్పుడు ఇంటి పేరు వేరే పేరు చెప్పింది, పెట్టడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు పెట్టింది కామెంట్. అందుకే మీరు దానిలో డౌట్ పడొద్దు. ఇప్పుడు ఎప్పుడు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే అమ్మవారు కృప వల్ల మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 4 వీక్స్ అవుతుంది పెట్టబట్టి ఋతువుకి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా అమ్మవారి దయ ఉండడం ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నగలు చీర నేను చీర కట్టుకొని ఫోటో దిగి పంపిస్తా అంట. రాదు అట. ఎవరిది చెప్పు. సరే బాయ్ చెప్పు. అమ్మ అలిగింది. బాయ్.